మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. సంవత్సరంలో స్త్రీ పురుషులకి అసలు యువతీ యువకులకి అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఉద్యోగము అనేటప్పటికీ చదువైన ప్రతి విద్యార్థులకు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, అదొక మంచి అవకాశంగాను వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఒక సదావకాశంగా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి అనేది అందరికీ ముఖ్యమే. అప్పుడు ఈ రోజుల్లో సహజంగా ఉద్యోగము అనేది ప్రధాన లక్ష్యంగా తయారైంది. కొంతమందికి ఉద్యోగాలు పోవడం జాతక రీత్యా కావచ్చు, లేదా గోచార ఫలితాలు కానీ, లేదా వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో జరుగుతున్న దశ అంతర్దశల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరుగుతున్న ఏదైనా పరిణామాల వల్ల కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళ జాతక రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే ఈ మాసం కాకపోతే నెక్స్ట్ మాసం వస్తుందేమో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరమైనా వస్తుందేమో ఒక ఆశాజనకంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ 12 ద్వాదశ రాశుల వాళ్ళల్లో అసలు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఉద్యోగాలకి ఎవరికి మెరుగ్గా ఉంది, అసలు ఎవరు రాణిస్తారు, ఎవరు ఉద్యోగ విషయాల్లో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, లేదా ఎటువంటి వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి కానీ చూసుకున్నప్పుడు మనకి దేనికైనా సరే ఉద్యోగాలకి కారకుడు కర్మకారకుడైన శని మన ప్రధాన గ్రహాలుగా తీసుకున్నప్పుడు, అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలము అంటే దీర్ఘకాలం సంచరించే గ్రహాలు చూసుకున్నప్పుడు గురు, రాహు, కేతువులు, శని. కాబట్టి వీటి యొక్క ప్రభావం, గురు ప్రభావం కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. అలాగే శని కూడా కర్మకారకుడు కాబట్టి ఆయన కూడా పనిని చేస్తాడు. అలాగే రాహు ఇవన్నీ కూడా బ్రహ్మకారకుడు కాబట్టి రాహు, కేతువులు కూడా ఈ ఉద్యోగాలు ప్లానింగ్, లేదా ఏదైనా మనం ఉద్యోగాల నుండి అంటే అది పోయే అవకాశం మన జాతకంలో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు, లేకపోతే అతిగా ఆలోచించడము, ఊహ ఎక్కువగా పోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2026 సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఎలాంటి సదావకాశాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే 2026 సంవత్సరంలో మనకి శని భగవాన్ యొక్క ప్రభావము ఇవన్నీ వల్ల కాస్త వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో కానీ ఉద్యోగంలో కానీ శ్రమ అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే అవకాశాలు వస్తాయి, అవకాశాలు రాకపోకుండా ఏమి ఉండవు, ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి శ్రమ అనేది అధికంగా ఉండడం అనేది ఉంటుంది. మంచి పదోన్నతులు ఉంటాయి, విజయాలు సాధిస్తారు. కానీ విజయాలు కూడా ఎంతో కష్టం మీద విజయాలు సాధించడం అనేది ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కాస్త అప్పుడప్పుడు నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాజ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది వీళ్ళకి కొంత ఆటంకాలను ఏర్పరచడం, లేదా చిన్న చిన్న వివాదాలు కావచ్చు, లేదా ఆటంకాలు కావచ్చు తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీడియా రంగాల్లో వాటిలో ఉన్న వాళ్ళకి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరైనా అంటే దూర ప్రయాణాలు చేసేవాళ్ళు వాళ్ళకి కూడా కొంత చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. అయితే దీనితో పాటుగా వీళ్ళకి ముఖ్యంగా ఈ ఏదైతే గురుగ్రహం యొక్క మార్పు ఉందో ఈ గురుగ్రహం మార్పు ప్రథమార్థం అంతా కూడా కొంత సామాన్య ఫలితాలను ఇస్తున్నా కూడా ఎప్పుడైతే ద్వితీయార్థంలోకి వెళ్తాడో ఆ సమయంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడం, ఆ సమయంలో ఏదైతే మనకి ఉందో జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి అద్భుతంగా ఉండడం, ఆ సమయంలో వీళ్ళకి ఉద్యోగాల మార్పులు, ప్రమోషన్లు, దీనికి సంబంధించిన వృద్ధి, గుర్తింపు అనేది లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రథమార్థం అంతా కూడా వీళ్ళు కాస్త ఉద్యోగాలలో అధిక శ్రమ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఇక్కడ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, దీంతో పాటుగా వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఉద్యోగపరంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఇక్కడ ఏదైనా
ఈ యొక్క అష్టమరావు యొక్క ప్రభావము, అలాగే ఇక్కడ నవశని యొక్క ప్రభావము ఇవి ఉన్నా కూడా వీళ్ళకి కాస్త ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే గతంతో పోలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటాయి. ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగంలో మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. గతంలో యొక్క స్నేహితులు, పరిచయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత అక్కడికి రావడం అనేది జరుగుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితుల్ని, ఉద్యోగస్తుల్ని, వాతావరణాన్ని, వ్యాపార పరంగాను స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉద్యోగపరంగా మీరు చేసే చోట స్త్రీ పురుషులిద్దరికీ కూడా గౌరవాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఉద్యోగాల్లో అవకాశాలు, ఆర్థికపరమైన స్థిరత్వము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఉద్యోగపరంగా, ప్రభుత్వ రంగ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి అవకాశాలు పొందడానికి దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, శివారాధన చేసుకోవడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.